అమెరికా ఇజ్రాయెల్ దాడిలో చనిపోయిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. 6 రోజుల పాటు ఇవి కొనసాగుతాయి. టెహ్రాన్లోని గ్రాండ్ మొసల్లా ప్రార్థనా మైదానంలో అధికారిక వీడ్కోలు కార్యక్రమం సమావేశం నిర్వహించారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఖిర్ ఖలీబాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్బాగి తమ దివంగత నేతను స్మరించుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. జూలై 9న ఇరాన్ రెండో అతిపెద్ద నగరమైన ముషాద్లో ప్రసిద్ధ ఇమాం రిజా పవిత్ర క్షేత్రంలో ఖమేనీ అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. ఖమేనీ అంత్యక్రియలకు భారత ప్రభుత్వ ప్రతినిధులు హాజరై నివాళులర్పించారు. దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు రాజధాని టెహ్రాన్లో ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఆయన మరణించడం తెలిసిందే. 4 నెలల అనంతరం వీరి అంతిమ సంస్కారాలను నిర్వహిస్తున్నారు. గ్రాండ్ ముసల్లా వేదికపై అలీ ఖమేనీ భౌతిక కాయం ఉంచిన శవపేటికతో పాటు బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆయన కుటుంబ సభ్యుల మృతదేహాల శవపేటికలను కూడా పెట్టారు. ఖమేనీ అల్లుడు, ఆయన పెద్ద కుమార్తె, 14 నెలల మనవరాలు, ప్రస్తుతం సుప్రీం నేత మొజ్దాబా భార్య కూడా నాటి దాడిలో చనిపోయారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ అంత్యక్రియలకు ఇరాన్ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. కాగా భద్రతా కారణాలతో కొత్త సుప్రీం లీడర్ మొజ్దాబా ఖమేనీ తన తండ్రి అంత్యక్రియలకు ప్రత్యక్షంగా హాజరు కావటం లేదని ఇరాన్ అధికారులు ప్రకటించారు. అలీ ఖమేనీ అంతిమ సంస్కారాలు 6 రోజుల పాటు సాగనున్నాయి. జూలై 4 నుంచి 5వ తేదీ వరకు టెహ్రాన్లోని గ్రాండ్ మొసల్లాలో ఖమేనీ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. జూలై 6న టెహ్రాన్ వీధుల్లో ఇమాం హుస్సేన్ స్క్వేర్ నుంచి ఆజాదీ స్క్వేర్ వరకు దాదాపు 10 కిలోమీటర్ల మేర భారీ అంతిమ యాత్ర నిర్వహిస్తారు. జూలై 7న ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన ఖోమ్కు భౌతిక కాయాన్ని తరలించి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. జూలై 8న షియా ముస్లింల పవిత్ర నగరాలైన ఇరాక్లోని బాగ్దాద్, కర్బలా, నజాఫ్ నగరాల్లోని పుణ్యక్షేత్రాలకు భౌతిక కాయాన్ని తరలించి నివాళులర్పిస్తారు. జూలై 9న ఇరాన్ రెండో అతిపెద్ద నగరమైన మషాద్లోని ప్రసిద్ధ ఇమాం రిజా పవిత్ర క్షేత్రంలో ఖమేనీ అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. దివంగత సుప్రీం లీడర్కు శ్రద్ధాంజలి ఘటించేందుకు వేలాది మంది తరలివచ్చారు. వారంతా ప్రతీకారానికి గుర్తుగా ఎర్ర జెండాలను పట్టుకుని డెత్ ఆఫ్ అమెరికా అంటూ నినాదాలు చేశారు. అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారత తరపున ప్రతినిధులు హాజరయ్యారు. ఇరాన్కు ఉన్న దౌత్యపరమైన సంబంధాల నేపథ్యంలో అంత్యక్రియలకు భారత తరపున ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం హాజరైంది. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటా, బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ ఆతా హుస్నైన్ అంత్యక్రియలకు హాజరైనట్టు విదేశాంగ శాఖ తెలిపింది. వారు దివంగత నేత ఖమేనీ భౌతిక కాయానికి నివాళులర్పించారు. భారత ప్రజల తరపున వారు ఇరాన్ ప్రభుత్వానికి తమ తీవ్ర సానుభూతిని తెలియజేశారు. పశ్చిమాసియా ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ పౌరుల కుటుంబాల పట్ల గవర్నర్ హుస్సైన్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మరోవైపు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘిర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తమ దివంగత నేతను స్మరించుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఖమేనీ మరణం తర్వాత టెహ్రాన్లో అతిపెద్ద అంతర్జాతీయ కార్యక్రమం ఇదే. కాగా దివంగత సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు దాదాపు 4 నెలలు ఆలస్యమయ్యాయి. ఖమేనీ చనిపోయిన తర్వాత ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. అదే సమయంలో మృతదేహాన్ని తాత్కాలికంగా ఖననం చేశారన్న వదంతులు కూడా వ్యాపించాయి. ఇరాన్ అధికారులు మాత్రం దేశంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు, యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగడంతోనే మార్చిలో జరగాల్సిన అంత్యక్రియలు ఇప్పుడు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇస్లాం ఆచారాల ప్రకారమే సుప్రీం నేత పార్థివ దేహాన్ని భద్రపరిచామని పేర్కొంటున్నారు. భౌతిక కాయానికి రసాయనాలు పూయటం ఇస్లాం సంప్రదాయాల ప్రకారం నిషిద్ధం. దీంతో ఎలాంటి రసాయనాలు పూయకుండానే కోల్డ్ స్టోరేజ్లోనే మృతదేహాన్ని ఈ 4 నెలల పాటు ఉంచినట్టు తెలుస్తోంది. ఇందుకు ఇస్లాం మతాచార్యుల అనుమతి కూడా తీసుకున్నారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్కు చెందిన సీనియర్ కమాండర్ జనరల్ అహ్మద్ వహీదీ చాలా కాలం తర్వాత బహిరంగంగా కనిపించారు. టెహ్రాన్లో ఖమేనీ అంత్యక్రియల ఏర్పాట్లపై జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ప్రత్యేక సంతాప కార్యక్రమానికి హాజరై ఖమేనీ భౌతిక కాయాన్ని ఉంచిన శవపేటిక పక్కనే కూర్చుని నివాళులర్పించారు. వహీదీ ఫిబ్రవరి ప్రారంభం తర్వాత బహిరంగంగా కనిపించడం ఇదే తొలిసారి.
ప్రస్తుతం ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్దాబా ఖమేనీకి అత్యంత సన్నిహితులుగా భావిస్తున్న కీలక బృందంలో ఆయన ఉన్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటిలాగే తన సహజ ధోరణిలో ఇరాన్ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ను మేం చిత్తుగా ఓడించాం, దాంతో వారు రాజీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మనం మంచివాళ్లం కాబట్టి అంత్యక్రియల కోసం వీక్ ఆఫ్ ఇచ్చాం అని సౌత్ డకోటాలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు.